తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఇప్పుడు మోకాళ్ళు నొప్పి లేదంటే మోకాళ్ళకి సంబంధించిన ఏదైనా ఆపరేషన్ జరిగాక ఈ మధ్యకాలంలో చూస్తున్నట్లయితే అవి ఫెయిల్ అవ్వడము, లేకపోతే ఆపరేషన్ జరిగాక కూడా పెయిన్ తగ్గకపోవడము, తీరా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయాలండి అని చెప్తూ ఉంటారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? చాలామందికి ఇలా జరుగుతూ ఉంటుంది. మీ పక్కింటి వాళ్ళకి అయి ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్కి అయి ఉండొచ్చు, లేకపోతే మీకు కూడా జరుగుతూ ఉండొచ్చు. అంటే అది వయసుని బట్టి వస్తుందా, లేకపోతే ఇది యంగ్ ఏజ్లో కూడా ఏదైనా స్పోర్ట్స్లో ఉండే వాళ్ళకు, లేకపోతే హెవియర్ ఎక్సర్సైజ్ లేదంటే హెవీగా ఏదైనా జరగడం వల్ల, లేదంటే ఇలా ఎందుకు వస్తుంది, ఇలా ఎందుకు చేయాల్సి వస్తుంది, ముఖ్యంగా ఆపరేషన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఇలాంటి ఎన్నో విషయాలకి సొల్యూషన్ అండ్ క్లారిటీ ఇవ్వబోతున్నారు ఆర్థోపెడిక్ సర్జన్ అయిన డాక్టర్ సాయి చంద్ర గారు. అసలు వీటికి సంబంధించిన చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో ఇంటు ది ఎపిసోడ్. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఈ ఆర్థోపెడిక్ సంబంధించిన ఏదైతే సర్జరీస్ జరుగుతూ ఉంటాయో కొంతమందికి మాత్రం ఇది యూజ్లా కరెక్ట్ అవ్వకపోవడం, ఇంతకు ముందులా అది మళ్ళీ ఓవరాల్ అవ్వకపోవడం, ముఖ్యంగా టోటల్ నీ రీప్లేస్మెంట్ అనే సర్జరీ కంపల్సరీ చేయాల్సిన సిచ్యువేషన్ రావడం, ఇలాంటివి ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలోనే. దీనికి గల కారణం ఏంటి? అంటే బేసిక్గా ఏం లేదు సార్, ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉంటే వాళ్ళు భరించేవారు. ఇప్పుడు ఏంటంటే మనకి నీ రీప్లేస్మెంట్ అనే అత్యాధునిక సర్జరీ వచ్చింది కాబట్టి సో చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. ఐ మీన్ దీనివల్ల రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అందుకనే అంటే యూజువల్లీ ఆ ఇష్యూకి మెడిసిన్తో దాన్ని సాల్వ్ చేయగలం, లేదంటే రీప్లేస్మెంట్ అనేది కంపల్సరీ అంటారు ప్రతి ఒక్కరికి? సార్ ప్రతి ఒక్కళ్ళ కంపల్సరీ అని కాదండి. ఏంటంటే మోకాళ్ళ అరుగుదల డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అనేది 4 స్టేజెస్లో ఉంటుంది సార్. ఓకే. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. స్టేజ్ 4 అనేది ఇక లాస్ట్ స్టేజ్. ఓకేనండి. సో ఇక లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్లు వాడినా తగ్గకపోయినా, కొంతమంది స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకుంటారండి. స్టెరాయిడ్ ఇంజెక్షన్ తీసుకున్నా తగ్గకపోయినా, కొంతమంది పిఆర్పి ఇంజెక్షన్స్ అని తీసుకుంటారు, కొంతమంది హైల్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అని తీసుకుంటారు. సో మందులు వాడినా తగ్గకపోయినా, ఇంజెక్షన్లు తీసుకున్నా తగ్గకపోయినా, అంటే వాళ్ళు ఏం చేసినా రిలీఫ్ లేదు అనుకోండి, అప్పుడు ఇంకా లాస్ట్ ఆప్షన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ ఆప్షన్. మీకు అర్థమవుతుందా సార్? ముందు ఎప్పుడైనా కూడా మనం ట్యాబ్లెట్లు ఇవే ఇస్తాము. సో ఇంకా పేషెంట్ లిటరల్గా నొప్పులతో బాధపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారంటే ఇంక ఇది లాస్ట్ ఆప్షన్. అంటే ఇప్పుడు పెయిన్ మేనేజ్మెంట్లో చాలా ఆప్షన్స్ అనేవి వచ్చి ఉన్నాయి కదా, టిష్యూస్ని ఇది చేయడం కానీ. అంటే ఏ కేసెస్లో అది వర్కౌట్ అవ్వక రీప్లేస్మెంట్కి వెళ్తూ ఉంటారు? ఎలాంటి కేసెస్? సార్ మీరు అన్నారు కదా సార్ పెయిన్ మేనేజ్మెంట్ అని చెప్పి. సో అది ఏంటంటే టెంపరీగా పనిచేస్తుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిఆర్పి కానీ హైల్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ కానివ్వండి, అవన్నీ టెంపరీగానే పనిచేస్తాయి, అంటే పర్మనెంట్ రిలీఫ్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు కంప్లీట్గా అరిగిపోయి నడవలేకపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి పిఆర్పీలు కానీ మిగతా ఇంజెక్షన్స్ అవన్నీ హార్డ్లీ 6 months to 2 years పనిచేస్తాయి సార్. ఓకే. సో లాస్ట్ ఆప్షన్ నీ రీప్లేస్మెంట్ ఆప్షన్. అవును సార్. అండ్ ఎందుకు సార్ ఇవి ఫెయిల్ అవుతుంటాయి? ఇప్పుడు టోటల్ నీ రీప్లేస్మెంట్ కన్నా ముందు ఏదైతే జరుగుతుంటాయి సర్జరీస్, అవి ఫెయిల్ అవడం వల్ల ఈ టీకేఆర్ చేయాల్సి వస్తుంది అని చెప్తా ఉన్నారు కదా. బట్ ముందు చేసిన సర్జరీ ఫెయిల్ అవడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటే? అంటే మీరు అనేది టీకేఆర్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటున్నారు. మోకాలు చిప్పల మార్పిడి సర్జరీ ఎందుకు ఫెయిల్ అవుతుంది సార్? ఫెయిల్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు, లేదా ఇంప్లాంట్ లూజ్ అయిపోవడం వల్ల అవ్వచ్చు, లేదంటే స్టిఫ్నెస్ టూ మచ్గా స్టిఫ్గా ఉన్న అవ్వచ్చు, లేదా అసెప్టిక్ లూజనింగ్ అంటాము, లేదా నడుస్తున్నప్పుడు ఏదైనా కింద పడ్డ బోన్ కింద ఇంప్లాంట్ టీకేఆర్ కింద ఏదైనా ఇరిగినా కూడా అవ్వచ్చు. సో చాలా రీజన్స్ ఉంటాయండి. అండ్ మరి ఇప్పుడు దానికి సంబంధించి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పేషెంట్ అనే పర్సన్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటివి కొంచెం తగ్గించవచ్చు అనొచ్చు? సార్ మెయిన్గా స్లిప్పరీ సర్ఫేసెస్ దగ్గర నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మెట్లెక్కడం దిగేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కింద కూర్చోవడం అవాయిడ్ చేయాలి. సార్ ఇప్పుడు ఇన్ఫెక్షన్ లాంటివి అనుకోండి, కొన్ని హాస్పిటల్ బేస్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని పేషెంట్ బేస్డ్ కూడా. లైక్ పేషెంట్కి ఇమ్యూనిటీ తక్కువ ఉంది అనుకోండి సార్, అప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా కొన్నిసార్లు హాస్పిటల్లో సరైన స్టెరిలిటీ మెయింటైన్ చేయకపోతే కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కొన్ని ఫ్యాక్టర్స్ మన చేతిలో ఉంటాయండి, కొన్ని ఫ్యాక్టర్స్ మన చేతిలో ఉండవు. సో ఓవరాల్గా ఏంటంటే మన న్యూట్రిషన్ మనం మెయింటైన్ చేయాలి, డాక్టర్ చెప్తున్నట్టు జాగ్రత్తలు మనం పాటించాలి. అంటే యూజువల్గా ఈ సర్జరీ జరిగాక ఇది అంటే ఎంతవరకు దీన్ని మనం పూర్తి బెనిఫిట్స్ చూడొచ్చు అంటారు? లైక్ 1-2 years పాటునే ఇది యూజ్గా ఉంటుందా, లేదంటే లాంగ్ టర్మ్లో దీని బెనిఫిట్స్ మనం చూడొచ్చా?
నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత మినిమం 15 to 20 years వస్తుందండి. ఓకే. మినిమం 15 to 20 years వస్తుంది దాని లాంజివిటీ. సో ఎవరైనా ఒక పేషెంట్కి 55 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నాయి అనుకోండి, సో 60 ఏళ్ళకి చేస్తే వాళ్ళకి 75 years వరకు వస్తుంది. ఓకే. సో మన ఇండియాలో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 74 కాబట్టి కరెక్ట్గా 60 years ఏజ్ ఉన్న వాళ్ళకి మనం చేస్తాం రెగ్యులర్గా. ఇది చేయించుకున్నాక మనకి ఇది ఫెయిల్ అయిందని తెలిసే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? సార్ సిమ్టమ్స్ అంటే ఒకటి పెయిన్, చేసినా కూడా మనకి నొప్పి తగ్గలేదు అనుకోండి. సర్జరీ అయిన తర్వాత కూడా మోకాలు మడచడం చాపడం ఇబ్బందిగా ఉంది అనుకోండి, మోకాలు సర్జరీ అయిన తర్వాత కూడా వాళ్ళకి నొప్పి ఎక్కువైపోయి జ్వరం వచ్చేసి చీమ్ గారుతా ఇట్లా ఉంది అంటే దెన్ ఖచ్చితంగా ఇమీడియట్గా దగ్గరలో ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వాలి. అంటే యూజువల్లీ ఇప్పుడు ఇది ఫెయిల్ అయింది సర్జరీ అన్నప్పుడు దాన్ని మళ్ళీ రివిజన్ ఉంటుంది కదా, అది ఇంకొంచెం కష్టతరంగా ఉంటుందా, లేదంటే అది దానివల్ల ప్రాసెస్ ఏ విధంగా మారుతుంది? అంటే కొంచెం కష్టమేనండి, అంటే చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చేసిన సర్జరీకి మనం మళ్ళీ చేస్తున్నాం కదా. సో ఫస్ట్ ఆ ఇంప్లాంట్ తీసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేషెంట్ ఉన్నారు, మోకాలు చిప్పలు మార్చుకున్నారు, మోకాలు చిప్పలు మార్చుకున్న ఒక 2-3 నెలలకి మొత్తం చీమ్ గారుతా ఉంది, ఓకేనా. సో క్లియర్ కట్ ఇన్ఫెక్షన్లా తెలిసింది. సో అంటే ఇప్పుడు మనము ఇంప్లాంట్ తీసేసి సిమెంట్ స్పేసర్ పెట్టి మళ్ళీ కొన్ని వారాల తర్వాత సిమెంట్ స్పేసర్ తీసేసి రివిజన్ సర్జరీ అనేది చేస్తాం. ఓకే. దాన్ని రివిజన్ టీకేఆర్ అంటారు, దాన్ని రివిజన్ టీకేఆర్ అంటాం, టీకేఆర్ అంటామండి. సో దాంట్లో వాడే ఇంప్లాంట్ కూడా కొంచెం పెద్ద ఇంప్లాంట్ వాడతాము. సో ప్రొసీజర్ కొంచెం ఇబ్బంది అంటే కొంచెం టఫ్గానే ఉంటుంది, బట్ మేము రెగ్యులర్ చేస్తాం కాబట్టి ఇంకా అది. అండ్ అలాంటి టైంలో పేషెంట్ మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా తనకు ఆల్రెడీ సర్జరీ అయ్యాక దాని రివిజన్ అన్నప్పుడు తను ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో ఈసారి మిస్ అవ్వకుండా పేషెంట్ సైడ్ నుంచి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటుంది? పేషెంట్ సైడ్ నుంచి అంటే మేము రెగ్యులర్గా వాళ్ళకి చెప్తాం సార్, ప్రాపర్గా ఫుడ్ తినమని చెప్తాము. ఓకే. ఫస్ట్ ఊండ్ ఏమన్నా ఉంటే వాటర్లో తడపద్దని చెప్తాము. రెగ్యులర్గా మెడిసిన్స్ ఇస్తాం కదా, మెడిసిన్స్ ప్రాపర్గా వాడమని చెప్తాము. దానికి కొన్ని టెస్టులు ఉంటాయి సార్. సో బేసిక్గా ఈ సిబిపి, ఈఎస్ఆర్, సిఆర్పి అని కొన్ని టెస్టులు ఉంటాయి. సో దాని ద్వారా మనకి ఏ లెవెల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్తాము, దాని ప్రకారం మనం మందులు ఇస్తాం, ఆ మందులు ప్రాపర్గా వాడమని చెప్తాము. అండ్ ప్రీవియస్గా మనం అనుకున్నాం కదా సార్, పెయిన్ మేనేజ్మెంట్ అనే టాపిక్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఇనిషియల్గా ఈ రివిజన్ ఆఫ్ టీకేఆర్ కాకుండా ఇనిషియల్గా ఫస్ట్ సర్జరీ చేసే ముందు సర్జరీ కాకుండా దాన్ని కాస్త ఈ పెయిన్ ఇంజెక్షన్స్తోనో పిఆర్పి అన్నారు కదా మీరు, అలాంటి వాడితే ఏమన్నా కొంతకాలం దాన్ని జర్నీ చేయొచ్చా? ఒక 6 months 1 year 2 years వరకు చేయొచ్చు అండి. అంటే ఇంకోటి సార్ మనకి పేషెంట్కి మారుతుంది, కొంతమందికి 1-2 years రావచ్చు, కొంతమందికి ఇంకా తక్కువ కూడా రావచ్చు. సో బాగా అరిగిన వాళ్ళకి అది అంత రిజల్ట్ రాదు సార్. సో స్టేజ్ 1 స్టేజ్ 2 ఉన్న వాళ్ళకి పిఆర్పి కొంచెం బాగా పనిచేస్తుంది అని చెప్తాం. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్జరీ అయిపోయింది, దాని తర్వాత రివిజన్ కూడా చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చి అది కూడా అయింది, అక్కడి నుంచి పేషెంట్ కోలుకోవడానికి ఎంత టైం పట్టవచ్చు? ఒక 2 to 3 months పడుతుంది రఫ్గా. అంటే రివిజన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఉన్న నీ మూమెంట్స్ ఉండవు వాళ్ళకి, కొంచెం తక్కువ ఉంటాయి వాళ్ళకి. ఎప్పటికీ అలాగ ఉండవు ఇంకా? ఎప్పటికీ కొంచెం తక్కువే ఉంటాయండి. అండ్ కంప్లీట్గా కొన్ని యాక్టివిటీస్ అయితే బంద్ చేయాల్సింది. అవునండి, కింద కూర్చోవడం అసలు చేయకూడదు. అండ్ ఓవరాల్గా ఇప్పుడు ఈ పేషెంట్స్ అన్నారు కదా, వీళ్ళలో ఫుడ్ గురించి కూడా జాగ్రత్తలు చెప్పారు కదా, అసలు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవచ్చు వీళ్ళు? సార్ మెయిన్గా ఒక వెల్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి సార్. అంటే పాలు, ఆకుకూరలు, రాగి జావా ఇలాంటివి. అంటే ఓన్లీ ప్రోటీనే తీసుకోండి లేదా ఓన్లీ కార్బ్స్ తీసుకోండి అని నేను చెప్పను, కానీ ఒక వెల్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి. సో పాలు తాగండి, బాయిల్డ్ ఎగ్స్ తీసుకోండి, ప్రోటీన్స్ ఎక్కువ ఉండే పదార్థాలు తీసుకోండి, స్ప్రౌట్స్ తినండి. బీపీ ఉన్న వాళ్ళైతే సాల్ట్ రిస్ట్రిక్షన్ చేసుకోండి. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ కంట్రోల్లో ఉంచుకునేలాగా ట్రై చేయాలి. రెగ్యులర్గా డయాబెటిక్ మెడికేషన్ వాడాలి, డయాబెటాలజిస్ట్ అడ్వైస్ తీసుకోవాలి. సో ఎందుకంటే షుగర్స్ పెరిగినాయి అనుకోండి మళ్ళీ ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్లో ఉండదు. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఓవరాల్గా 10 to 15 months వరకు ఈ ట్రీట్మెంట్కి సంబంధించిన ఎఫెక్ట్ అయితే కొంతకాలం ఉంటుంది. 10 to 15 months ఎంతకాలం ఉంటుంది? హౌ లాంగ్ ది రివిజన్ యొక్క మెథడ్ లాస్ట్ అవుతుంది అంటారు? అంటే ఎవరి మీద అయితే మనం మళ్ళీ రివిజన్ సంబంధించిన వర్క్ చేస్తామో వాళ్ళు పూర్తిగా కోలుకొని నార్మల్గా, అంటే మీరు అన్నట్టు ముందు తరహా లేకపోయినా 2-3 months మినిమం పడుతుందండి. మినిమం 2-3 months. అండ్ అప్పటి నుంచి కూడా వీళ్ళు ఈ కంప్లీట్ మీరు చెప్పిన జాగ్రత్తలనే తీసుకోవాలి. యాక్టివిటీస్ పరంగా అయి ఉండొచ్చు, ఫుడ్ పరంగా అయి ఉండొచ్చు. అవునండి, తీసుకోవాలి. అండ్ ఇందులో మళ్ళీ ఏజ్ ప్రకారం ఏమన్నా కొంచెం బెటర్ ఫెసిలిటీస్ ఉంటాయి సార్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 25 years అబ్బాయికి ఈ రివిజన్ ఇదంతా జరిగింది అనుకుందాం, కంపేర్ టు ఒక 45 years వీళ్ళు ఈ రివిజన్ అనేది ఎవరు చేయించుకుంటే ఎక్కువ స్కోప్ ఉంటుంది వాళ్ళకి? సార్ ఇప్పుడు మీరు అన్నారు ఒక 45 years పర్సన్ ఉన్నాడండి, నీ రీప్లేస్మెంట్ చేయించుకున్నారు. సో 15 ఏళ్ల పాటు వచ్చింది అది, మళ్ళీ 60 ఏళ్ళకి ఆయన మళ్ళీ చేయించుకుంటారు.
అలా కాకుండా 60 ఏళ్ళు ఆయన చేయించుకొని 75 ఏళ్ళ వయసులో మళ్ళీ చేయాలంటే అది కొంచెం పెద్ద సర్జరీ అవుతుంది ఆ ఏజ్కి. సో ఎంత యంగ్గా ఉంటే ఈ సర్జరీకి అంత స్కోప్ ఎక్కువ ఉంటుంది. అవునండి. వండర్ఫుల్. అలానే కాదు, ఎవ్రీ పేషెంట్ ఈజ్ డిఫరెంట్ కదండి. సో అందరి పేషెంట్ మనం జనరలైజ్గా చెప్పలేము కొన్ని. సో యూజువల్లీ ఓవరాల్గా చెప్పాలంటే ఈ రివిజన్ సంబంధించింది అయితే మాత్రం ఎక్కువ ఫస్ట్ ఫెయిల్ అవ్వడానికి చాలా స్కోప్ అయితే ఉంది. పేషెంట్స్ అలా అందరికీ ఫెయిల్ అవ్వదు సార్. 100లో ఒకళ్ళకి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది, 100లో ఒకళ్ళకి ఇద్దరికి అంతే. ఓకే. ఇప్పుడు మీరు ఒక 100 మందికి సర్జరీ చేస్తే నీ రీప్లేస్మెంట్, అది యుఎస్ కానివ్వండి, యూకే కానివ్వండి, సో మేజర్ కాంప్లికేషన్ రేట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 5%. యా. సో ఓవరాల్గా దీనికి సంబంధించిన పీరియడ్ కానీ ఇవన్నీ కూడా మీరు విన్నారు కదండి. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డౌట్స్ ఉన్నట్లయితే మీరు డిస్ప్లేస్ నెంబర్స్ కాల్ చేసి సార్ని సంప్రదించవచ్చు. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా మీ ఒపీనియన్ మాకు తెలియజేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఇంకా నీ రీప్లేస్మెంట్ గురించి ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ.